హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా మాధురి నర్సింగ్ ఆఫీసర్. ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ పాక్స్ యొక్క లక్షణాలు అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకోండి. చిన్న పిల్లల్లో చాలా కామన్గా ఉంటుంది. ఫస్ట్ పేరెంట్స్ చాలా ధైర్యంగా ఉండాలి. భయపడిపోతూ ఉంటారు, ఏదైనా వస్తే కనుక ఇమీడియట్గా భయపడిపోతూ ఉంటారు. భయపడకుండా అసలు ఏం చేయాలి, ముందు అసలు ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత మనకి ఇంకా పిల్లల్లో మనకి ధైర్యంగా ఉంటే పిల్లలకు ఆటోమేటిక్గా కూడా ధైర్యంగా వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ మనం ఏంటంటే గమనించుకోవాలి అసలు ఎలా ఉంటుంది చికెన్ పాక్స్, అసలు ఎలా ఉంటుంది అంటే కనుక నీటి బుడగల టైప్గా ఉంటుంది. ఈ చికెన్ పాక్స్ని మనం అమ్మవారు అలాగే ఆట్లమ్మ కూడా అంటారు. ఇదివరకు కాలంలో మనకి ఇలాగా అమ్మవారు వచ్చేవాళ్ళు ఇంటికి అని చెప్పేసి అనేవాళ్ళు అన్నమాట. ఇదొక సైంటిఫిక్ రీజన్ ప్రకారం ఏంటంటే వ్యారసిల్లా జోస్టర్ వైరస్ అనే ఒక వైరస్ మనకి అటాక్ అవ్వడం వల్ల ఇది అనేది ఫామ్ అవుతుందండి. ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. డ్రాప్లెట్స్ అంటే తుమ్మినా కానీ దగ్గినా కానీ లేకపోతే పక్కనే ఉన్నా సరే ఆ వైరస్ అనేది మనకి అంటువ్యాధి మాట. ఇది ఏం చేయాలంటే సపరేట్గా పెట్టాలి. పర్సన్ ఎవరికైనా వచ్చినా కానీ సపరేట్గా పెట్టాలి. అదే చిన్నపిల్లల్లో కనుక మనం సపరేట్గా పెట్టలేము. చాలా చిన్నపిల్లల్లో ఉంటారు కదా, 1 to 4 years వాళ్ళకి కంపల్సరీగా కూడా జాగ్రత్తగా తీసుకోవాలండి. వాళ్ళని మనం ఆపలేము, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బయటికి కూడా వాళ్ళని అస్సలు బయటికి పంపించకూడదు, ఎందుకంటే బయట డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి. వైరస్ కూడా మల్టిప్లై అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బయటకు అయితే అవాయిడ్ అయితే చేసేసేయండి. అండ్ మనం కొన్ని ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఇచ్చింగ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇచ్చింగ్, రెడ్నెస్ ఇవన్నీ ఉంటాయి. చాలా ఇరిటేషన్గా ఉంటుంది మాట. అలాంటి టైంలో కొన్ని అనేవి మనం అవాయిడ్ చేయాలి. క్లాతింగ్, మీరు గుచ్చుకునే క్లాత్ వేస్తే కనుక చాలా ఇబ్బంది పడతారు. అలాగే కూడా వంకాయ ఇవన్నీ కూడా దురద తెప్పిస్తుంది అన్నమాట బాడీలోకి, అది కూడా మనం అవాయిడ్ చేయాలి. పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో కొన్ని ఫుడ్స్ అయితే కనుక మీరు అవాయిడ్ చేయాలి. మీరు పథ్యం చేస్తే కనుక వాళ్ళకు కూడా నయమైపోతుంది తొందరగా. క్యాలమిన్ సొల్యూషన్ ఉంటుంది, అది వాడితే కనుక చాలా మంచిది అన్నమాట, బాగానే పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బాగా ఫీవర్ ఏమైనా అనిపిస్తే కనుక పీసీఎం సిరప్ కానీ సిపిఎం సిరప్ కానీ వేయండి, అంతేగాని భయపడిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే మీకు వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటారండి. 5 years వాళ్ళకి వేస్తూ ఉంటారు. రుబిల్లా, మీజిల్స్ ఈ వ్యాక్సిన్ అయితే వేస్తారు. మమ్స్ వ్యాక్సిన్ అయితే వేస్తారు. ఈ వ్యాక్సిన్ కంపల్సరీగా వేయించుకోవాలి. వేయించుకుంటే కనుక మనకి చికెన్ పాక్స్ నుంచి విముక్తి అయితే కలిగించవచ్చు అన్నమాట. చాలామంది ఏంటంటే వ్యాక్సిన్ అవగాహన అయితే ఉండక వ్యాక్సిన్ అయితే వేయించుకోరు. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక అవగాహన, హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే నీట్గా ఉండకూడదు, నీట్గా ఉంటే కనుక అమ్మవారు మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి అంటారు. అదంతా కాదండి, అదంతా కూడా ట్రాష్ మాట. నీట్గా ఉండాలి, స్నానం చేయాలి, శుభ్రంగా క్లాతింగ్ పెట్టుకోవాలి, హాట్ వాటర్తోనే చేయండి స్నానం. ఇంకొకటి ఏంటంటే గాలి చక్కగా వేసేలాగా ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెయిన్ ఎఫెక్ట్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు వహిస్తే కనుక మనం ఈ చికెన్ పాక్స్ నుంచి విముక్తులు అవ్వచ్చు. ఇది 5 నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. భయపడకుండా అన్నీ కూడా క్రమంగా తీసుకోండి. చిన్నపిల్లల్లో కామన్గా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.